నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఎన్టీవీఎస్ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను అరికట్టాలని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీవీఎస్ మండల నాయకులు గుగులోతు రాజు నాయక్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను అరికట్టాలని, ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో సరైన ఆట స్థలాలు, పార్కింగ్ స్థలం మరియు ఇతర పేర్లతోటి ఫీజులను ఇష్టరాజ్యంగా పెంచుకుంటూ పేద మధ్య బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల తల్లిదండ్రులను మాయ మాటలు చెప్పి అనేక విధాలుగా ఫీజులను వసూలు చేయటం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరియు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో యూనిఫామ్లు, బుక్స్, బ్యాగ్స్, టై, బెల్ట్స్ అనేక రూపంలో విద్యను ఒక వ్యాపారంలానే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అలాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించాలని, ఉన్నత అధికారులకు సూచనలు ఇవ్వాలని, ఉన్నత అధికారులను స్పందించి తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం మండల నాయకులు సాయి, అభిరామ్, రాజు, వంశీ, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.